అండి మాకేమందంటే ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో మా సోమవారం టు ఆలేరుకు స్కూల్ పిల్లలు పోవాలంటే ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఆర్టీసీ బస్సు కంపల్సరీ రావాలా. స్కూల్ బస్సు లేక పిల్లలు ఆటోలో ఎక్కినందుకు వచ్చేది ఆలేరు కొలంపాకట్టు లక్ష్మణపల్లి మధ్యలో బోల్రబడి ఇద్దరు గాయపడ్డారు. 10 మంది పిల్లలు గాయపడ్డారు. ఇద్దరు సీరియస్ గా ఉండ్రు. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆఫీస్ లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతారు. మిగతా వాళ్ళు ఎమర్జెన్సీ కోసానికి ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ప్రభుత్వం తెలియజేయడానికి మాకు కంపల్సరీ ఆర్టీసీ బస్సు మా సోమవారం కూడాలంటూ ఆలేరుకు బస్సు పంపించగలరు. గతంలో ఎమ్మెల్యే గారికి ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి ట్రీట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాము. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాము. గత రన్నింగ్ లో ఉన్న ఎమ్మెల్యే వారికి కూడా ఇవరకు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన వారు నోటు ప్రోగ్రామ్ కూడా సమాధానం చెప్పిన వాళ్ళకు పద్మనాభ కూడా ఇప్పుడు కూడా బస్సు మాకు వేయడం లేదు. దయచేసి ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ మా మీద కొంచెం సంకరించి మాకు బస్సు కంపల్సరీ పంపించగలరు. 10 ఏళ్ల నుంచి కూడా బస్సు రావట్లేదు. రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అక్కడ రోడ్డు కూడా చక్కగా లేదు. మాకు ప్రతిరోజు పిల్లలకు ఇప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి పిల్లలకు ఎదురు చూసినట్టయితే డైలీ బస్సు కంపల్సరీ రావాలి. పొద్దున సాయంత్రం మాకు 8:30కి ఇక్కడ టైంకు పిల్లలు బయలుదేరే టైంకు బస్సు కంపల్సరీ ఉండాలి. మా ఊరికి ఇప్పటి వరకు బస్సు రాలేదు. అది ఒక్కనాడు అమాసకు వస్తే పుణ్యానికి వస్తుంది, పుణ్యానికి వస్తే అమాసం వస్తుంది. మరి పై అధికారులు ఎట్లా పంపిస్తున్నారు అనేది ఇప్పటి వరకు స్పందిస్తలేదు. ఇవాళ వస్తే రేపు రాదు. వారం కింద వచ్చింది, మళ్ళీ నిన్న రాలేదు, ఇవాళ రాదు. ఈ వారం నుంచి మళ్ళీ ఒకసారి వస్తుంది. ఆ బస్సు అనేది కంటిన్యూషన్ అధికారులు కంపల్సరీ పంపించగలరని కోరుతున్నాం. బస్సు రాకపోవడం వల్ల పిల్లలకు యాక్సిడెంట్ అవ్వలు, దెబ్బలు తాగించుకోడు, బండ్ల మీద ఎక్కించుకొని పోడు, పడేసుడు ఇట్లా చాలా రోజుల నుంచి జరుగుతుంది. దీనిపైన గవర్నమెంట్ ఎలాంటి స్పందిస్తలేదు. ఇప్పటి వరకు కూడా బస్సు అనేది కంపల్సరీ మాకు రావాలి. కురారం వరకు గత 10 కాదు 20 ఏళ్ల నుంచి బస్సు నడిచింది. ఇప్పుడు బస్సు దాన్ని ఎందుకు బంద్ చేస్తుర్రా అనేది ఏం అర్థమైతలేదు. మా పబ్లిక్ వద్దలేరని బంద్ చేస్తుర్రా, ఆటోలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు ఛార్జీలు కూడా ఆటోలు వసూలు చేస్తున్నారు. దానిపైన మీరు గవర్నమెంట్ స్పందిస్తే బాగుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒక అమ్మాయికి బాగా సీరియస్ ఉంది. దీనిపైన గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ స్పందించాలి. ఆమెకు మెడలపై బాగా తలకు దెబ్బ తాకడంతో వేరే హాస్పిటల్కు అడ్మిట్ చేయమని వేరే హాస్పిటల్కు రాసిరు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కు పంపించడం జరుగుతుంది. ఇంత ముందుకే ఒక 10 నిమిషాల కింద ఫోన్లో మాట్లాడినాం. పాప 2nd ఇయర్ అవుతుంది. గవర్నమెంట్ హాస్టల్లోనే ఉంటుంది. అమ్మాయి బయలుదేరడానికి బస్సు లేక ఆటోలో బయలుదేరుతుంది. గన్పూర్ గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటుంది. ప్రారంభం నుంచి బస్సు వస్తలేదు. మాకు అప్పుడు వచ్చేది, ఇప్పుడు వస్తలేదు. మీకు ఆటో సోలార్ కాడ చీదలకు పోయింది, ఇటు మలిపోయినా. చీదలకు పోయింది, ఇటు మలిపోయినా. 10 మెంబర్స్. 10 మెంబర్స్. మాకు పిల్లలకు బస్సు లేదు. బస్సు లేక మాకు ఇబ్బంది అవుతుంది. పొద్దుగాల 8 గంటలకు తిండి తినకుండా పోతారు పిల్లలు బస్సుకు. మాకు 4 గంటలకు ఒకసారి, 9 గంటలకు ఒకసారి బస్సు అయ్యండి సార్. మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరికన్నా పోవాలంటే బండ్ల మీద పోతారు, కాళ్ళ మీద పోతారు. మేము కూలి చేసుకుంటాం, ఎట్లా పోవాలి? ఎవరికన్నా పోవాలంటే 10-12 గంటలు, పొద్దుగాల 9 గంటలకు వస్తే 1 గంట 2 అవుతుంది. మేము ఆటో దొరికే వరకు మాకు మళ్ళీ రావాలంటే మళ్ళీ ఇబ్బంది. మాకు అంత ఇబ్బంది అవుతుంది సార్. మాకు బస్సు రావాలి. ఎట్టి మాకు సోమవారం బస్సు రావాలి. స్కూల్ పిల్లలకు బస్సు కావాలి. ఎట్టి బస్సు కావాలి. మండలం యాదాద్రి డిస్టిక్ గత 3 సంవత్సరం నుంచి బస్సు మాకు కన్వెంట్, ఆర్టీసీ బస్సు మాకు కన్వెంట్ లేదు. సోమవారం టు పురారం టు ఆలేరుకు బస్సు వచ్చేపట్ల ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రన్నింగ్ లో బస్సు అసలు లేదు, నడుస్తలేదు. లేకపోవడంతో ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలకు మరీ ఇబ్బంది అవుతుంది. బస్సు లేకపోవడంతో ఈ రోజు స్కూల్ పిల్లలు టైం బస్సు రాక లేట్ అవుతుందని ఒక ఆటో ఎక్కిరు. ఆటో ఎక్కడం మార్గం మధ్యలో సోమవారం కొలంపాక మధ్యలో లక్ష్మణపల్లి మధ్యలో ఆటో బోర్లబడి స్కూల్ పిల్లలు కనీసం ఒక 10 మంది దాకా వాళ్ళకు గాయాలు పడ్డారు. ఇద్దరు తీవ్ర పరిస్థితుల్లో ఉండరు. దయచేసి గవర్నమెంట్ వారిని కోరేది ఏంటంటే మాకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్టీసీ మాకు బస్సు మా ఆలేరు టు కురారానికి స్కూల్ బస్సు పంపించగలని మీకు కోరుచున్నాము. గత సంవత్సరం నుంచి బస్సు మాకు నడుస్తలేదు. ఏమన్నట్టు రోడ్డు బాగాలేదు, అది బాగాలని చెప్తారు తప్ప మాకు ఈ బస్సు సౌకర్యాలు లేవడంతో ప్రజలకు మాకు చాలా ఇబ్బంది పడుతుంది. స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడి ఇలా ఘోరమైన పరిస్థితికి వచ్చింది. మా పిల్లలు బస్సులో ఆటో నుంచి బోర్ల పడ్డానికి ఈ రోజు వాళ్ళు ఏదో దెబ్బలు తాకితో సరిపోయింది. ఒకవేళ ప్రమాదకరంగా ఏమైనా ఇబ్బంది అయితే కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడరు, మేమంత బాధపడము, జనానికి ఎంత ఇబ్బంది. దయచేసి ప్రభుత్వం ఇది చర్య తీసుకొని మాకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి
బస్సు పంపించగలని మనం చేసుకుంటాం. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే వారికి కూడా గత 3 నెలల నుంచి కూడా వాళ్ళకు కాంప్లిమెంట్ చేస్తున్నాము. మాటపూర్వకంగా కూడా చెప్పినాం. సోమవారంలో మొన్న గృహదర్శిని కోసం వచ్చినప్పుడు వాళ్ళకు ఓపెన్ చేసేటప్పుడు కూడా ఆ రోజు కూడా మేము చెప్పినాము. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేసి నాకు బస్సు పంపించాలని కోరుచున్నాం.